ఈ రోజున అంతర్జాతీయ కూచిపూడి నాట్యోత్సవాలను ప్రారంభించిన కేంద్ర మంత్రివర్యులు పెద్దలు పూజ్యులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు, నిజామాబాద్ శాసనసభ్యురాలు, ప్రత్యేకించి తెలంగాణ ప్రాంత కళలకి విశేష ప్రాచుర్యం కల్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు సోదరి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు, తెలుగు భాషా సాంస్కృతుల వికాసానికి ప్రపంచ పరివ్యాప్తంగా కృషి చేస్తున్న మాన్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, ఈ రోజున ఈ అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవానికి విచ్చేసిన కూచిపూడి నాట్య గురువులందరికీ, అలాగే సిలికానాంధ్ర సాంస్కృతిక సైనికులందరికీ, వేదిక ముందు ఆశలైన పెద్దలకు, పాత్రికేయులకు, సోదర సోదరీమణులకు నా హృదయపూర్వకమైన నమస్కారం. 3000 సంవత్సరాల మహోన్నతమైన చరిత్ర మన తెలుగు జాతిది. అందులో దాదాపు 700 సంవత్సరాల మహోన్నత చరిత్ర మన కూచిపూడి నాట్యాంది. తెలుగు జాతికి ఉన్న ఒకే ఒక్క మహోన్నత నాట్య సాంప్రదాయం కూచిపూడి. ఇవాళ భారతీయ నాట్యాలన్నింటిలో కూడా అత్యుత్తమంగా, విశిష్టంగా ఈ రోజున కూచిపూడి నిలిపిన కూచిపూడి నాట్య గురువులందరికీ కూడా తెలుగు జాతి సదా రుణపడి ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఆ మహానుభావులందరూ కూడా ఈ రోజున ఈ వేదిక మీద ఉండటం మనందరి యొక్క అదృష్టం. రాజారెడ్డి గారు, రాధారెడ్డి గారు, శోభానాయుడు గారు, యామిని కృష్ణమూర్తి గారు, ఎందరో మహానుభావులు, ఉమా రామారావు గారు, ఒకరొక్కరు కాదు, అందరూ కూడా ఈ రోజున ఈ కూచిపూడి నాట్యోత్సవంలో పాలు పంచుకొని ఈ కూచిపూడికి ఇంకా అంతర్జాతీయంగా మనం ఏ విధమైన ఖ్యాతి తేవాలని చెప్పిన ఆలోచన చేయడానికి ఈ సమ్మేళనానికి ఇచ్చేయటం చాలా సంతోషదాయకమైన విషయం. అమెరికాలో మొట్టమొదటిగా జరిగిన అంతర్జాతీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించే అవకాశం నాకు ఆనాడు కలిగింది. ఆనాడు వెంపటి చిన్నసత్యం గారి దగ్గర నుంచి 3 తరాల గురు పరంపర ఆ వేదిక మీద ఉండటం, మొట్టమొదటిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని అందుకోవటం అదొక మధురమైన జ్ఞాపకం. అయితే ఈ రోజున ఈ కూచిపూడి నాట్య సమ్మేళనం ఇవాళ మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మన కూచిపూడి నాట్య సాంప్రదాయాన్ని ప్రపంచ పరివ్యాప్తం ఏ విధంగా చేయాలని చెప్పిన ఆలోచనతో జరుగుతున్న సమ్మేళనం ఇది. ప్రత్యేకించి ఈ తరం వారు భాషా సంస్కృతులు దూరం అవుతున్న ఆవేదన చెందుతున్న తరుణంలో కూచిపూడికి యువతే భవిత అని చెప్పి చాటి చెప్పటం కోసం ఇంతమంది చిరంజీవులు ఇవాళ కూచిపూడి నృత్యం నేర్చుకుని ఓ మహాప్రదర్శన ఎల్లుండి ఇవ్వబోతుండటం నిజంగా మళ్ళా కూచిపూడికి ఇది అజరామరమైన కళ అని చెప్పి చాటి చెప్పటం, తరతరాలు గతంలో పెద్దలందరూ కూడా ఏ విధంగా వర్ధల చేశారో ఆ విధంగా ఈ కూచిపూడి నాట్య దీపాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రతినిపూని వచ్చిన యువ కళాకారులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శిరస్సుంచి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే కూచిపూడి భవిత కేవలం మీ చేతుల్లోనే ఉంది. వాళ్ళని అమెరికా దేశం వెళ్ళినప్పుడల్లా కూడా సిలికానాంధ్ర కార్యక్రమాల్లో చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. కొన్ని వందల మంది పిల్లలు అమెరికాలో కూచిపూడి వేష సాంప్రదాయాలు వేసుకుని వాళ్ళు నాట్యం చేయడానికి తరలి వస్తుంటే నిజంగా ఎంతటి ఆనందం కలిగిద్దో చెప్పడానికి లేదు. అదేవిధంగా తెలుగునాట అటు ఆంధ్రప్రదేశ్లోని ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రామ గ్రామాన కూడా ఈ కూచిపూడిని అభ్యసించే విధంగా మనం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
ఆ స్ఫూర్తిని మన యువతరంలో నింపాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. ఈ మహోన్నతమైన కళా సంపదకి ఎల్లలు లేవని చెప్పి మాత్రం మనం చెప్పాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి నేను ఈ రోజున ఈ కార్యక్రమాలు పాలు పంచుకోవడానికి కారణం మా దివిసీమలోనే కూచిపూడిలో ఈ నాట్యం పుట్టడం ఒక కారణం. కానీ నేను అది కేవలం కూచిపూడికనే పరిమితం చేయదలుచుకోలేదు. ఇవాళ కూచిపూడి నాట్యం అన్నది ఇవాళ ప్రపంచంలో తెలుగువారి సొత్తు అని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. ఇది మనందరిది. ఎవరో ఎక్కడో ఒక చోట శ్రీ సిద్ధేంద్రయోగి 700 ఏళ్ల క్రితం దాన్ని కూచిపూడి గ్రామంలో పుట్టించారు. కానీ ఇవాళ మీరందరూ కలిసి దీన్ని ప్రపంచ పరివ్యాప్తం చేశారు. ఇది మనందరి సంపద, ప్రపంచ సంపద అన్న విషయం మాత్రం మనం సదా గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూచిపూడికి ఒక అంతర్జాతీయ ఖ్యాతి తేవాలని చెప్పన్న ఆలోచనతో వారు ముందుకు సాగుతున్న సంగతి కూడా మీ అందరూ తెలిసిన విషయమే. అలాగే కూచిపూడి అకాడమీ ఒకటి ప్రత్యేకించి కూచిపూడి గ్రామంలో నెలకొల్పాలని చెప్పన్న సంకల్పాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఇటీవల శాసనసభలో ప్రకటన చేసే సంగతి కూడా మీ అందరూ తెలిసిన విషయమే. అంచేత ఇవాళ ఆ ప్రాంతంలో పుట్టింది కనుక ఆ ప్రాంతంలో అభివృద్ధితో పాటు ఇవాళ ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ ఈ కూచిపూడి ఔన్నత్యం మరింతగా ఉందన్న విషయం మనం గుర్తించాలి. ఇవాళ మన రాజధాని నగరంలో రాజారెడ్డి గారు ఈ కూచిపూడి పతాకాన్ని ఏ విధంగా ఎగరేశారో ఢిల్లీ నగరంలో మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇవాళ సిలికాన్ ఆంధ్ర ఏ విధంగా అమెరికా దేశంలో ఈ పతాకాన్ని ఎగరేస్తుందని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా ఇవాళ తెలుగువాడు ఉన్న ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా అక్కడ మాత్రం కూచిపూడి అజరామరంగా నిలిచి ఉందన్న విషయం మాత్రం మనం గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, ఈ నాట్య సమ్మేళనంలో కేవలం ప్రదర్శనలకే మనం పరిమితం కాకుండా ఈ కూచిపూడి అభివృద్ధికి మనం చేపట్టాల్సిన చర్యలు ఏంటి, ఇవాళ ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో మనం కూచిపూడిని ఏ విధంగా ఈ వస్తున్న సవాళ్ళను ఎదుర్కొని కూచిపూడిని ఏ విధంగా మనం ప్రపంచ పరివ్యాప్తం చేయాలన్న దాని మీద ఆలోచన మనం చేయాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన సూచనలు కూడా మీరు అందించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను హృదయపూర్వకంగా మనవి చేస్తూ, తెలుగు భాషకు కూడా సిలికాన్ ఆంధ్ర చేసిన సేవ అనన్య సామాన్యమైందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. ఇవాళ ఈ ప్రపంచీకరణను తిట్టుకుంటూ కూర్చోవటం కంటే ప్రపంచీకరణను ఉపయోగించుకుని ప్రపంచ భాషగా తెలుగుని ఏ విధంగా చేయాలని చెప్పిన ఆలోచన చేసిన సంస్థ సిలికాన్ ఆంధ్ర. ఇవాళ అమెరికాలో ఉన్న తెలుగు పిల్లలకి మనబడ ద్వారా చదువు చెప్పించడమే కాదు, ఇవాళ అంతర్జాలం ద్వారా మళ్ళా తెలుగుకు ఒక విశ్వవిఖ్యాతిని కల్పించిన ఘనత కూడా సిలికాన్ ఆంధ్ర దక్కించుకున్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం 3 తెలుగు కథలు ఉన్న సమయంలో సిలికాన్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారం దాదాపు 18 తెలుగు కథలను ఇవాళ వాడుకలోకి తీసుకొచ్చింది. ఒక అందమైన తెలుగు కథల్ని ప్రపంచానికి అందించింది. దాంట్లో 5-6 తెలుగు కథలను ఇవాళ గూగుల్ సంస్థ స్వీకరించి ఇవాళ ప్రపంచ పరివ్యాప్తం చేయటం అంటే నిజంగా మనందరికి కూడా గర్వదాయకమైన విషయం. నిజంగా ప్రపంచ భాషగా తెలుగు వర్ధిల్లటానికి ఇది ఒక నాంది వాచకం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అలాగే అమెరికా రాష్ట్రంలో పారామౌంట్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ వారు తెలుగుని 2వ భాషగా గుర్తించవటం కూడా సిలికాన్ ఆంధ్ర ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఆ విధంగా ఇవాళ ప్రపంచ భాషగా ఇవాళ తెలుగు వర్ధిల్లటానికి కూడా సిలికాన్ ఆంధ్ర చేసిన సేవకి నేను హృదయపూర్వకంగా ఇక్కడికి వచ్చేసిన సిలికాన్ ఆంధ్ర సైనికులందరికీ కూడా మీ యొక్క దీక్ష, మీ యొక్క దక్షత, మీ యొక్క స్ఫూర్తి మమ్మల్ని కూడా ముందుకు నడిపించాలి, మాలో కూడా ఆ స్ఫూర్తి నింపాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.